మీకు ఎవరైనా పాన్ ఇండియా యాక్టర్ సూపర్ స్టార్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? వినడానికి బాగుంటుంది కానీ అది నేను ఎప్పుడు అనలేదు పాన్ ఇండియా స్టార్ అని. బట్ యా, టు గెట్ అన్ ఇండియన్ సినిమా ఆపర్చునిటీ అనేది వెరీ లక్కీ. అండ్ రేపొద్దున్న లాడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ వస్తాయి, ఇంకా ఇంకా వస్తాయి. ఇప్పుడు వచ్చినాయి ఆల్రెడీ. పుష్ప పెద్ద హిట్ అయింది, కేజీఎఫ్ అందరూ వెయిట్ చేస్తున్నారు కేజీఎఫ్ 2 కోసం. సో ఇట్స్ బికమింగ్ మంచి సైన్స్ ఇండియన్ సినిమాకి వచ్చినాయి అని నా ఫీలింగ్. రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారా? యా, డెఫినెట్గా ఉంటుంది కదండి. సో మెనీ పీపుల్ సడన్లీ రాజమౌళి బాహుబలి తర్వాత ఇంతమంది లవ్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనేది ఉంటుంది కదా. సిటీస్కి వెళ్ళారు, ఏమంటున్నారు అక్కడ ఆడియన్స్ ఏమంటున్నారు? పార్ట్ 1 అప్పుడు బాహుబలి నేను తెలుగులోనే చాలా తక్కువ ప్రమోషన్స్. పార్ట్ 1లో ఎంత ప్రమోషన్ చేసామంటే నేను నా లైఫ్ కెరీర్లో అప్పుడు ఒక 15 years అయిందో 13 years అయిందో, 13 yearsలో ఎంత చేసాం ఆ బాహుబలి 1కి అంత చేసాం. సో పార్ట్ 2కి బాంబేలో లాంచ్ ఉన్నప్పుడు నేను రాజమౌళితో మీరు వెళ్ళిపోండి, నేను మళ్ళీ ఎందుకు మీరు నో యూ కదా, లేదు నువ్వు రావాలి అని. సో అక్కడి నుంచి నవ్ ఐ మోర్ కంఫర్టబుల్ విత్ ముందుకంటే చాలా కంఫర్టబుల్ ప్రమోషన్స్లో. బాంబేలో చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. ద ప్రెస్ ఆర్ వెరీ స్వీట్ బాంబేలో. చాలా చాలా టెన్షన్ వచ్చింది బాంబేలో ఎలా ఉంటుంది. ఇక్కడ మన ప్రెస్సే కదా, ఇది ఎలా ఉన్నా మనదే కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ఫస్ట్ టైం బాహుబలి వెళ్ళినప్పుడు ఒక 40 మంది ప్రెస్ ఉన్నారు. అసలు ఇట్స్ లైక్ వెరీ న్యూ ఫర్ నా స్టైల్ మీకు అందరికీ తెలుసు కదా. సో పార్ట్ 2 వెరీ స్వీట్, తమిళనాడు సూపర్. మనది ఎలాగా మన 15 years ఇప్పుడు 20 years నుంచి మనతోనే ఉన్నాం. సో మన ప్రెస్ కొత్త అంటే ఏముంటుంది.